వలస వచ్చిన వాళ్ళే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కనుక భూభాగం అంతా ఏనోషి దినాల్లో దేశములుగా విభాగించబడినది అని వ్రాయబడినది. కనుక దేవుడు మనల్ని అందరినీ దేవుని ఎరిగిన వారుగా అబ్రహాము సంతానముగా చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ సత్యాన్ని మనం గమనించాల్సిన వారంలో ఉన్నాం. ఎలా చదువుతాం? అప్పుడు ఉన్నటువంటి రీతిలో మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా పాపం చేసిన వాడైతే పాపానికి విముక్తి కలగాలంటే ఎడ్ల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, నైవేద్యం కానీ, గోల రక్తాలు కానీ చెల్లించి పాపానికి పరిహారం జరిగేది. ఒక అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినా, ఏం చేసినా పరిహారం జరిగేది. కనుక ఇప్పుడు అలా లేవు. ఎలాగా పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీకు అంగీకరించదగినవి అవే మాకున్నవి. చూడండి, ఏమున్నాయి మన దగ్గర? ఇప్పుడు ఎడ్ల రక్తము, గోవుల రక్తము, బలులు అర్పించే విధానాలు ఉన్నాయా? వాటికి బదులుగా మన దగ్గర ఏమున్నాయి? పేదవులు ఉన్నాయి. ఏమని ఇక్కడ రాయబడింది? మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఆ కాలమైనా ఈ కాలమైనా ఆదాము మొదలుకొని నేటి వరకైనా ఏ మానవుల్లోకైనా ప్రవేశింపకూడని పాపము ప్రవేశించినట్లయితే ఆ పాపానికి పరిహారం కావాలి. ఆ పాపముల గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అని రాయబడింది. కనుక పాపానికి పరిహారము కావాలి, పాపానికి ప్రాయశ్చిత్తము కావాలి. ఏమున్నాయి? ఎడ్లకు బదులుగా మాకు పెదవులు ఉన్నాయి. అబ్బా, తగ్గిందా? తగ్గించాడా లేకపోతే హెచ్చించాడండి? చెప్పండి. సొలొమోను కఠినముగా పరివారంతో పని చేయించాడు. అయితే తర్వాత రెహబాము వచ్చాడు. తర్వాత మీ తండ్రి అయినటువంటి సొలొమోను మా చేత కఠినమైనటువంటి పనులు చేయించాడు. మీరైనా కనీసము ఇప్పుడు నువ్వు రాజుగా వచ్చావు కనుక ఆ కఠినమైన భారాన్ని తగ్గించమని అడిగితే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? పెద్దలను విచారించలేదు. పెద్దలను విచారిస్తే పెద్దలు చెప్పారంటే వాళ్ళ భారాలు తగ్గించినట్లయితే నీ రాజ్యం విస్తరిస్తుంది అనంటే తనతోటి ఉన్నటువంటి ఎవరన్నా పిలిచి ఆలోచనలు అడిగి ఏ ఆలోచన ఎవరిని అడిగాడండి? యవనస్తులు తీసుకున్నాడు. ఆ యవనస్తులు ఇచ్చిన ఆలోచన యవనస్తులు ఏ ఆలోచన చెప్పారండి? నీ తండ్రి
ఆ, ఆ. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దగా ఉండదు. ఆ, ఇంకా బరువుగా చేస్తాను. చెబుతులతో నా తండ్రి మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో. బరువు చేశాడా? తేలిక చేశాడండి. రక్షణ ఇప్పుడు బరువైందా తేలికైందా? చెప్పండి. రాజుల కాలంలో రక్షణ, ధర్మశాస్త్ర ప్రకారమైన రక్షణ కష్టమైందా తేలికైందా? అప్పుడు కష్టము, కానీ ఇప్పుడు ఎడ్లు కావాలి, గొర్రెలు కావాలి, నైవేద్యం కావాలి. ఏ పాపం చేసినా కానీ జయముంటే చేయలేదు కనుక మాటి మాటికి వాళ్ళు పాపం చేస్తున్నారు కనుక ఏం చేయాల్సి వస్తుంది? వాటిని చెల్లించాల్సి వస్తుంది. మరి నీ పెదవులు ఎట్లకు బదులుగా పెదవులు నీకేమున్నాయి? నీ పెదవులు, నీ పెదవుల నుంచి వచ్చే ఆ యొక్క ఒప్పుకోలు, ఆ పాపాన్ని గురించిన ఒప్పుకోలు క్షమాపణ కలుగు చేస్తుంది. అది ఎలాంటి క్షమాపణ కలుగు చేస్తుందంటే శాశ్వతమైనటువంటి విడుదల. ఎడ్ల వల్ల వచ్చినటువంటి శాశ్వతం కాదు, శాశ్వతమైన విడుదల కాదు. కానీ నీ పెదవుల ద్వారా వచ్చినటువంటి ఒప్పుకోలు అది శాశ్వతమైనటువంటి జయాన్ని ఇస్తుంది. ఈ సత్యాన్ని మనం గమనించామా? ఈ సత్యాన్ని మనం గమనించామా? ఎప్పుడైనా రుచి చూచాను అని చెప్పగలిగిన వాళ్ళు ఇంతమందిలో మనం చెప్పగలమా? చెప్పగలము, కానీ అర్థం కావట్లేదు. మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. నీ పెదవుల ద్వారా దేవునికి మొరపెట్టిన దాన్ని చేయకూడని పాపము అది నీకు దూరమైంది అని నీకు చెప్పలేవా? చెప్పగలరు. అందులో కొంతమంది మాత్రమే విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో నీ పెదవులతో ఒప్పుకుంటున్నటువంటి ఆ పాపము అది శాశ్వతంగా దేవుడు నీకు దూరం చేసేస్తాడు. అది నీకు మళ్ళా. కానీ ఎడ్ల ద్వారా ఇచ్చినటువంటి అర్పణ, ఆ బలి అర్పణ, అందుకని నువ్వు బలిని కోరువాడు కాదు, కనికరమనే కోరుచున్నావు అని వ్రాయబడింది. ఆయన కనికరమను కోరుచున్నాడు, బలిని కోరడు. కనుక నీ పెదవుల ద్వారా వచ్చిన నీ కనికరం కలిగినటువంటి దీన మనస్సుడు అయి నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు గొప్ప చేయాలని ఇస్తుంది. ఒకవేళ నువ్వు ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా, నీ కన్నింటి పెదవుల ద్వారా నువ్వు చేసే ప్రార్థన అది నీకు గొప్ప చేయాలని కలుగు చేస్తుంది. అది నీకు ఒక ఎత్తుని కొనుక్కు రావాలంటే ఎంత అవుతుందండి? ఒక అబద్ధం ఆడావు, దానికి అర్పణ ఇవ్వాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి, దాన్ని యాజకునికి అప్పగించాలి, నీ పాపాలు యాజకుని దగ్గర చెప్పాలి, దాని మీద నువ్వు చేతులు పెట్టినప్పుడు దాన్ని అర్పిస్తాడు. ఆ రక్తాన్ని తీసి ఆ బలిపీఠం మీద పురక్షిస్తాడు. కానీ జయమొచ్చిందా? జయమొచ్చిందా? లేదు. మాటి మాటికి అనార్థం వస్తుంది. ఇప్పుడు నీవు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నా చేయి జన్మించిన వాడు పాపము చేయడు, చేయి జారడు, దేవుని యొక్క బీజము వానిలో నిలిచి ఉన్నది, వాడు పాపం చేయడు, చేయి జారడు. ఎంత చక్కని వర్తమానము చూడండి. పాపము చేయడు, ఆ మనస్సు లేకుండా చేస్తున్నాడు దేవుడు. అందుకని మారు మనస్సు మార్చుకోమంటున్నాడు.
పద్ధతులు మార్చడం కాదు, మనస్సు మార్చుకోండి. ఆ మనసులో కూడా లేదు ఇక పాపం. కనుక ఏమైనా శాశ్వతంగా దూరం దేవుడు చేస్తున్నాడు. దేవుని మూలముగా జన్మించినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు, వాడు పాపము చేయడు, చేయజాలడు. ఎందుకని? దేవుని బీజము వానిలో నిలిచి ఉన్నది. ఇదే గొప్ప జయం. వీరు అబ్రహాము సంతానం, వీరు అబ్రహాము సంతానం. అది మరి ఇప్పుడు అబ్రహాం సంతానమా, అపవాది సంతానమా? మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంతానము అని అన్నాడు. ఎవరిని అన్నాడు? యేసు ప్రభు. శాస్త్రులను, పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారు కాగా, పరిసయ్యులు దేవుని యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి అనుగుణమైనటువంటి జీవితం జీవించిన వారు కాదా? కానీ ప్రభు చెప్పిన మాట ఏమిటి? మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. లేదు మేము అబ్రహాం సంతానం అని అంటున్నారు. మేము అబ్రహాం సంతానం అంటే, నువ్వు అబ్రహాం సంతానం అయితే, మీరు అబ్రహాం సంతానం అయితే నేను చెప్పే మాటలు వింటారు మీరు. కానీ మీరు నా మాటలు వింటలేదు, నన్ను చంపదూస్తున్నారు అని అంటే మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంతానం. అపవాది సంతానం అయి ఉండి అపవాది ప్రేరణలు, అపవాది ఇచ్చే ఆలోచనలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? లేదా దేవుని యొక్క బీజము నీలో నిలిచి అపవాదిని ఎదిరించే వ్యక్తిగా ఉన్నావా? అబ్రహాము సంతానంగా ఉన్నావా? చూడండి, ప్రభు శరీరంగా ఉన్న దినాలలో విన్న మాటలేవి. జక్కయ్య పొట్టివాడు, ధనవంతుడు, గొప్పదారుడు. అతను ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. తన కోరిక ఏంటి? చూడాలని అనుకున్నాడు అంతే. జనసమూహము విస్తారంగా ఆయన వెంబడిస్తున్నప్పుడు చూడలేకపోయి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు దాటిపోతున్న సమయంలో జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. దేవుడు, త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. త్వరగా దిగి తన ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రభు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ చూడండి ఎలాంటి మాట. ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య లేచి నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము నేను పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొక్కను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు నేను చెప్పాడండి. ఏమన్నా వాక్యం చెప్పాడా? ఎంత కాలము వాక్యం వింటున్నావు? నీ కడుపులో ఉన్న, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని బయట పెట్టలేకపోతున్నావే. యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నిలబడగలవే. ఆయన ఆశ, ప్రభుని చూడాలని ఆశ, రక్షణ పొందాలని ఆశ, పాప క్షమాపణ పొందాలని ఆశ, పాపం నుంచి బయటికి రావాలని ఆశ నీకున్నట్లయితే, ప్రభుని కలిగి ఉండాలనే ఆశ నీకున్నట్లయితే, నీ అంతటా నీవే లేచి నిలబడతావు. నీకు 10 మంది చెప్పాల్సిన అవసరంగా లేదు. లేచి నిలబడి, ప్రభువా, ఇదిగో నేను ఎలాంటి వాడిని, ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నది అది నేను 4 రెట్లు దిద్దుబాటు చేసుకున్నాడు. మారు మనసు పొందిన వారులారా, ఎప్పుడైనా ఈ పని చేశారా మీరు? అబ్రహాం సంతానమేనా? ఏమన్నాడండి? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఇంటికి వచ్చింది రక్షణ. ఇంటికి రక్షణ వచ్చిందండి. ఇంటిలో ఎంతమంది ప్రభుని ఎరిగిన వారయ్యారు? ఆ ఇంట్లో ఎంతమంది ప్రభుని ఎరిగిన వారయ్యారు? చెప్పండి. జక్కయ్య ఒక్కడే. కానీ ఇంటికి రక్షణ వచ్చిందా? ఇతనికి రక్షణ వచ్చిందా? ఇంటికి రక్షణ.
ఒక లైట్ వేస్తే ఇదంతా వెలుగుమయంగా ఉంటుంది, అవునా కదండి? ఇన్ని లైట్లు ఉన్నాయి, కానీ ఒక లైట్ వేస్తే ఇదంతా, నీ ఇంటికి నీవు వెలుగుగా ఉన్నావా? నీ లైట్ కూడా ఫిలమెంట్ మారిపోయిందా? స్విచ్ చేసినా కానీ, కరెంట్ ఉన్నా కానీ, స్విచ్ చేసినా కానీ వెలగని స్థితిలో ఉందంటే ఏమైపోయావు? మాడిపోయింది. నువ్వు పొందిన రక్షణ ఎక్కడో పెట్టేసుకున్నావు, ఎంతో దూరం అయిపోయింది. కనుక పిల్లరా, జక్కయ్య మాట్లాడుతున్నటువంటి మాట విందాం, దిద్దుబాటు చేసుకున్నాం. దేవుడు అన్యాస్తుడు కాదు. వెంటనే చెప్పాడు, ఇతడు అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానంగా మనం మార్చబడటానికి, అంటే అబ్రహాం సంతానం ఏదండి? కెతురా సంతానమా? హాగర్ సంతానమా? వాగ్దానం వలన వచ్చినటువంటి ఇస్సాకు సంతానమా? అందరూ మారు మనస్సు పొందాలని, అంటే నీ మనసు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క బీజము, ఆ మనస్సు నీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, హోషేయ గ్రంథంలోనే మరలా మనం కొన్ని మాటలు చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవ్వరును కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఎవరున్నాడండి? నేను ఐశ్వర్యవంతుడైపోయాను, నా కష్టార్జితం ఇది, నేను సంపాదించిన సంపాదన, నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నాను, నాకు బహు ఆస్తి దొరికింది, నేను గొప్ప ధనవంతుడను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నదని ఎవరును కనుపరచలేరు అనుకుంటున్నాడు ఎఫ్రాయిము. ఏమండి, ఏమంటారండి? నాది ఈ ఆస్తి ఎవరిదండి? నేను సంపాదించాను. నీ ఆస్తిలో దేవునికి ఏదైనా కొంచెమైనా నువ్వు ఇస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి కదా, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో ఏదైనా కొంచెము నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? చెప్పండి. పోస్ట్ మ్యాన్వా? నువ్వు పోస్ట్ మ్యాన్ కదా? ఎక్కడి నుంచి? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ అక్కడ పంపించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు? ఎవరి దగ్గరికి పోయి ఇవాళ వాళ్ళకి ఇస్తున్నావు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడువే కానీ నువ్వు ఇచ్చేవాడువా? పోస్ట్ మ్యాన్ మనకి డబ్బిస్తున్నాడా, లేకపోతే నీకు పంపిన వాళ్ళు డబ్బిస్తున్నారా? చెప్పండి. అర్థమైందా మీకు? మనీ ఆర్డర్ పంపించారనుకోండి, ఇటువరకు ఉండే మనీ ఆర్డర్ ఇప్పుడు లేవు. మనీ ఆర్డర్ పంపించారనుకోండి, ఎవరు పంపించారో అది తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? చెందవలసిన వారికి ఇస్తాడు. పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడా, పంపిన వాళ్ళు ఇస్తున్నాడు? పంపిన వాళ్ళదే కానీ పోస్ట్ మ్యాన్ కాదు కదా. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ప్రియులా, మనం పోస్ట్ మ్యాన్ లాగా ఉన్నాము కానీ పంపేవాళ్ళగా లేము. పంపేవాళ్ళగా లేము. ఈ ఐశ్వర్యము నా కష్టార్జితము, నాకు ఆస్తి దొరికాను, నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని అయిపోయాను, నాలో ఎవరు నాలో పాపాన్ని కనుపరచలేరు అని చెప్పేసి అనుకుంటున్నాడు. 11వ అధ్యాయానికి వెళితే 12వ వచనంలో ఉంటుంది ఒక మాట. ఎఫ్రాయిము దోషము ఎక్కడుందండి? ఎక్కడ? ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము
చేయబడి ఉన్నది. ఎవరండి? ఎక్కడుంది? నువ్వు భద్రంగా దాచుకో నీ ధనం. నీ పాపం భద్రంగా దాస్తున్నాడు దేవుడు. నీ పాపాన్ని భద్రంగా దాస్తున్నాడు. నీ ధనాన్ని నువ్వు చేసిన దాన్ని భద్రంగా సీక్రెట్గా పెట్టుకో. నువ్వు పాపం చేస్తున్నావు కదా, దాన్ని సీక్రెట్గా పెట్టుకో, రహస్యంగా పెట్టుకో, నీ అంతరంగంలో పెట్టుకో. కానీ అది ఎక్కడుంది చెప్పండి? దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నది. ఎఫ్రాయిము నాలో పాపం లేదనుకుంటున్నాడు, కానీ దేవుడు దానిని భద్రంగా దాచి ఉంచినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక ఈ భద్రంగా దాచబడినటువంటి పాపము ఏమవ్వాలండి? పరిహారం అవ్వాలి. ఏం చెప్తాడు? నోటి మాటలు. ప్రియులా, అయితే దేవుడు ఏమన్నాడంటే విడిచిపెట్టాడు ఆ ఎఫ్రాయిముని. ఎఫ్రాయిము ఒక గోత్రము. 12 గోత్రాల్లో ఒక గోత్రం. యేసేపు కుమారుల్లో ఎఫ్రాయిము మనుష్యులు గోత్రికులు. వాళ్ళలో ఎఫ్రాయిము ఆశీర్వదించబడిన వాడి, కానీ ఏమైపోయాడంటే అన్యులతో కలిసిపోయాను అని రాయబడింది. చూడండి ఇవమ్మా, దాంట్లోనే ఉంటాయి. చాలండి. ఎఫ్రాయిము అన్ని జనుల్లో కలిసిపోయిన అనుకుని చెప్పండి. 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అప్పం ఏమైపోద్దండి? తిప్పివేయకపోతే మారిపోదు. అవునండి, ఎవరును తిప్పివేయబడినట్టు అంత స్ట్రాంగ్ అయిపోయాడు పాపంలో. కానీ ఏమన్నాడండి? నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. తాగుల్లో స్ట్రాంగ్. ఏమండి? తాగుల్లో స్ట్రాంగ్, వ్యభిచారంలో స్ట్రాంగ్, తిప్పివేయబడిన అప్పము వంటి వ్యక్తుల యొక్క అబద్ధాల్లో స్ట్రాంగ్, అన్యాయాల్లో స్ట్రాంగ్, మోసం చేయడంలో స్ట్రాంగ్ అయిపోయారు. నాలో చాలా మంది ఏమన్నా ఇక్కడ? ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. కానీ ఇక్కడ దేవుడు ఈ విషయంలో ఎలా ఉన్నాడండి? చూడండి, 11వ అధ్యాయంలో 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, వారిని స్వస్థపరచువాడను అయినను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు. చేయి పట్టుకున్నాడు ఎఫ్రాయిము చెయ్యి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు. దేవుడు ఏమన్నాడండి? కానీ ఏమన్నాడు? అన్ని జనులతో కలిసిపోయి తిప్పివేయబడిని అప్పము వంటి వాడైపోయాడు. తిప్పివేయబడిన అప్పము వంటి వాడైపోయాడు. అయితే దేవుడు అంటున్నాడు, చూడండి, వారిని కౌగిలించుకుని వాడను నేనే, నేను వారిని స్వస్థపరచువాడను నైనను ఆ సంగతి వారికి ఏం లేదు? మనస్సున పట్టలేదు. మనసు పట్టదండి. మనసు పట్టదు. దేవుని ఎరిగిన వారముగా ఉంటే మనసు పడుతుంది. మనసు పట్టదు. కొన్ని పర్యాయాలు బలహీనమైనటువంటి స్థితిగతుల్లో, దిగజారిపోతున్నటువంటి రీతిలో నీ ఆలోచనే నీకు దైవము. నీ ఆలోచన నీకు దైవమా? చూడండి, ఇక్కడ మనస్సు పట్టని స్థితి. స్వస్థపరిచింది ఎవరు?
రక్షించింది ఎవరు? చేయి పట్టుకుంది ఎవరు? నడక నేర్పింది ఎవరు? చెప్పండి. ఏమండి? నీ తండ్రి నీకు విరోధా? నీ తల్లి నీకు విరోధా? నీకు నడక నేర్పిన వారు ఎవరు? నీకు భక్తి నేర్పిన వారు ఎవరు? వారిని ఎలాగ నేర్చుకుంటున్నావు? వాళ్ళని ఎలాగ చేసుకుంటున్నావు? మనం విరోధులుగా చేసుకుంటున్నామా? అవి కదా. కానీ దేవుడు చేపట్టుకున్నాడు. దేవుడు చేపట్టుకొని ఏం చేయాలనుకుంటున్నాడు? కానీ పాపంలో నుంచి బయటికి తీయాలని అనుకుంటున్నాడు. ఆ పాపంలో నుంచి బయటికి రావడానికి కాడిని తీసి లోక సంబంధమైనటువంటి రీతిలో ఆ కాడి తీసి నా కాడి ఎత్తుకోమంటాడు దేవుడు. ప్రయాసపడి భారం వహించినటువంటి వారారా, సమస్త జనులారా, ఇక్కడ సమస్త జనులారా అంటున్నాడు. యూదులారా అని అబ్రహాము ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమైన వారులారా అని అన్నాడా? ఆజ్ఞాన కాలము అది చూడనట్టుగా ఉన్నది. కానీ ఇప్పుడైతే అందరూ దేవుని కుమారులు కావాలి, అబ్రహాము సంతానం కావాలి. ఆ కాడి లోకము అపవాది అని కూడా ఆ కాడిని నీ మీద మోపాడు. ఆ కాడితో రా, కానీ నేను తీసివేస్తాను. నా కాడి ఎత్తుకో, అది నీకు సులువుగా తేలికగా ఉంటుంది. కనుక పిల్లరా, ఎఫ్రాయిము చేయి పట్టుకున్నాడు, నడక నేర్పువాడు ఆయన. కానీ వదిలిపెట్టలేదు. ఇర్మియా గ్రంథానికి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుదాం. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 31వ అధ్యాయం పైన 18వ వచ్చి నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు ఏమయ్యాడండి? ఇప్పుడు ఏమయ్యాడు? శిక్షకు నీవు నన్ను శిక్షించితివి. చేయి పట్టుకున్నా వారు శిక్షిస్తున్నాను. ఎందుకు? కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా, కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. పిల్లరా, శిక్షకు లోబడుతున్నావా? చేయి పట్టుకున్నాడు దేవుడు. నీ చేయి పట్టుకున్నాడు నిన్ను శుభ్రము చేయడానికి, నిన్ను పరిశుద్ధిగా చేయడానికి, నిన్ను దేవుని కుమారుడిగా అబ్రహాము సంతానముగా చేయడానికి నీ చేయి పట్టుకున్నాడు. అయితే తిప్పివేయబడని అప్పు వంటి నీ అలవాట్లతో తిరగని స్థితిలో కనబడుతున్నటువంటి నిన్ను శిక్షకు మాటల చేత కాదు, శిక్షకు నిన్ను లోబర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎఫ్రాయిము, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవా. ఎక్కడ ఉన్నాడండి? ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరైనాను నేను సంపాదించిన, నేను ఐశ్వర్యవంతున, నా కష్టార్జితము నేను సంపాదించింది అనుకున్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడండి? శిక్షకు తగింది ఎవరైనా నిరూపించగలరా అని అన్నాడు కదా. ఇప్పుడు శిక్షకు లోబడుతున్నాడు. శిక్షకు లోబడి ఏమన్నాడు? నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. అబ్బా, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుతున్నా. నీ ఎఫ్రాయిము అంగలార్చుచుండగా ఇప్పుడే పిల్లరా, నీ పాపానికి అంగలార్పు ఉందా?
ఉందా? నువ్వు పాపం చేస్తున్న సంగతి నీకు తెలుస్తుందా? నువ్వు పాపివని గుర్తించగలుగుతున్నావా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను నువ్వు అనుసరించకపోవడమే పాపము. కనుక ఎలాంటి పాపాలు, ఎన్ని పాపాలు మూట కట్టుకొని మోయశక్యము కానీ పర్వతాన్ని నెత్తన పెట్టుకొని పర్వతం కింద ఉన్నావా? అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాడికి అలవాటు కానీ కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నా దేవుడమైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పినట్లుగా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడుతుని, నేను సంగతిని తెలుసుకుని తొడచరుచుకుంటుని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడుతుని. ఏమన్నాడండి? సిగ్గుపడుతున్నాను. అంతకుముందు గర్వించాడు, ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీ పాపాన్ని నీకు అర్థం చేసినప్పుడు నువ్వు సిగ్గుపడతావు. అర్థమైందండి? కానీ దేవుని దగ్గరికి రాకముందు నేనే అదే లేదా నీ పాపం నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే నీవు వ్యర్థుడైపోతావు. ఇక్కడ భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడితిని. అప్పుడు అంటున్నాడండి దేవుడు. చదవమ్మా 20 వచనం. ఎఫ్రాయిము ఏమైపోయాడండి? ఇష్టమైన కుమారుడైపోయాడు. ఎలాగైపోయాడు? ఇష్టమైన కుమారుడైపోయాడు. ఎఫ్రాయిము నాకు అప్పము తిప్పివేయబడిన అప్పము వంటి వాడు ఇష్టమైన కుమారుడైపోయాడు. అర్థం చేస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు వాక్యం వైపు చెవుని పెట్టారా? ఎఫ్రాయిమా, వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పేవో ఎఫ్రాయిమా, తిప్పివేయబడిని ఎవరో చెప్పలేనటువంటి మాడిపోయేవో ఎఫ్రాయిమా, ఎక్కడున్నావు? నీ కోడలంటే నీకు పడదు, నీ భర్త అంటే నీకు పడదు, నీ భార్య అంటే నీకు పడదు, నీ భర్త అంటే నీకు పడదు. తిప్పివేయబడిన ఆత్మ లాంటి వారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఏ స్థితిలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన? అంగలార్చుచుండగా నేను, చెప్పండి, ఇప్పుడే విలుచున్నాను. ఏమన్నాడండి దేవుడు? ఏమండి చెప్పండి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? చెప్పండి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే వారంగా ఉన్నామా? వ్యర్థమైపోయే వారంగా ఉన్నామా? ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా. ఇదే ఏమనుకున్నాడండి? దేవుడే మనసు మార్చుకున్నాడండి. నేను అతని గురించి మాట్లాడుతున్నాను, నాకే వేదన కలుగుతుంది, నేను అతను తప్పక ఖండించును. ఈ పశ్చాత్తాపము దేవుణ్ణి వేదన కలుగు చేసినట్లుగా ఉంది. చెప్పండి. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. జీవ గ్రంథంలో నా పేరు తీసేయమన్నాడు. వీళ్ళని కనికరించకపోతే ఈ జీవ గ్రంథంలో నా పేరు తీసేయమన్నాడు. కనుక పిల్లల ఎంతటి స్థితి! అన్యులతో కలిసిపోయి బలిపీఠాలు ఎన్నో కట్టాడంట. అన్ని దేవతలకు బలిపీఠాలు ఎన్నో కట్టాడంట. అలాంటి వారికి కూడా దేవుని దగ్గర ముద్దు బిడ్డగా కుమారుడిగా ఉంటే నీ తాగుడు, నీ వ్యభిచారము, నీ అబద్ధాలు, నీ అన్యాయాలు, నీ మోసాన్ని
క్షమించడా? ఎందుకు దాచుకుంటున్నావు? ఈ ఉదయకాలము ఎఫ్రాయిము అవుతావా? ఈ ఉదయకాలము ఎఫ్రాయిముగానే ఉంటావా? ఆశీర్వదించబడిన వారు ఎఫ్రాయిము గోత్రికులు మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో చేబ్రోలు అని రెడ్డిపాలెం అనే ప్రాంతంలో ఎఫ్రాయిము గోత్రికులు ఉన్నారు. 40 కుటుంబాలు ఉన్నారు. మనలాగానే ఉంటారు, ఇస్రాయేల్ లాగా ఉండేవాళ్ళు మనకులాగానే ఉంటారు. వీళ్ళెక్కడ ఎఫ్రాయిం గోత్రికులు అంటే వాళ్ళు బైబిల్ చదవడం తోరా తీసుకుంటారు. పర్ణశాల పండుగలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేస్తారు. ఎప్పటికైనా మేము ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళిపోతాము, అక్కడే మా సహోదరులతో పాటు మేము చనిపోయినా చనిపోతాము, మేము వెళ్తాము అక్కడికి అంటారు. వాగ్దానం ఉంది కనుక పిల్లరా, దేవుడు నేను పిలుస్తున్నాడు. ఎవరే కాదు తీర్పు వేయబడిన స్థితిలో మాడిపోతున్నావేమో, అన్యులతో కలిసిపోయావేమో. చాలా మంది అన్యులతో కలిసిపోయి ఆ పండగ మందే, ఈ పండగ ఏ పండుగ అండి? పీర్ల పండుగ మందే, సంక్రాంతి పండుగ మందే, క్రిస్మస్ పండుగ మందే, అన్ని పండుగ మనయే కదండి. అవునా కదా? కలిసిపోయావా? ప్రత్యేకించబడ్డావా? ఎక్కడున్నావు? ప్రార్థనకు వచ్చేటప్పుడు చేతిలో బైబిల్ తీసుకొని వస్తావు, పోట్లాడేటప్పుడు చేతిలో కర్రను తీసుకుంటావు. అదే బైబిల్ అనుకున్నావా? కర్ర బైబిల్ అనుకున్నావా? నీ చేతులు నీకు దేవుడు ఇచ్చింది నీ భార్యను కొట్టడానిక? ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? అసలు నీకు చేతులు ఇచ్చింది ఎందుకు? భార్యను కొట్టడానిక? నీకు నోరు ఇచ్చింది ఎందుకు? నీ భర్తను తిట్టడానిక? కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోబాకండి, నిజంగా ఇవి జరుగుతున్నాయి. దేవుని స్తుతించడానికి నీకు దేవుడు నోరు ఇచ్చాడు. లేకపోతే పశువే కదా, పశువుకి నోరుందా? మాట్లాడే శక్తి ఉందా? అవునండి, లేదు. నీకు నోరిస్తే నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి నీవు ఆ నోటిని ఉపయోగిస్తున్నావు. వాక్యం విడుచున్నటువంటి వారి నేత్రాలు తెరవబడును గాక. నీ చేతులతో ఎప్పుడు కూడా ఎవరిని కొట్టవా, నీ నోటితో ఎవరిని దూషించవా. ఈ పాపాన్ని ఎఫ్రాయిము లాగా అంగలారుస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకో. ముద్దు బిడ్డ అవుతావు, కుమారుడు అవుతావు, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా నువ్వు అంటావు, నిత్య జీవానికి వారసుడుగా నీవు అవుతావు. ప్రియులరా, ఆజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అబ్రహాము సంతానం కావాలని అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు మారు మనసును దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు కుమారుని మనకు అనుగ్రహించినాడు కనుక ఆయన బీజం నీలో నిలిచినట్లయితే పాపము చేయవు చేయ ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం దేవుని తట్టు చూడు. నీకేమైనా అర్థమైందా? వాక్యాన్ని బట్టి అర్థమైనట్లయితే నీ నోరు తెరువు. వాక్యాన్ని బట్టి నువ్వు అవగాహన చేసుకోగలిగినట్లయితే నీ నోరు తెరువు. ప్రభా, తిప్పివేయబడని అప్పు వంటి వాడు అయిపోయావా? అన్యులతో కలిసిపోయావా? ఎన్నో అన్ని దేవతలకి ఎన్నో బలిపీఠాలు కట్టాడు. నేను గొప్ప ఐశ్వర్యవంతుని అయిపోయాను అనుకున్నాడు.
నాదే ఈ ప్రజ్ఞ అనుకున్నాడు, నేనే గొప్పవాడిని అనుకున్నాడు. భద్రంగా ఉన్నది, నీ పాపకు భద్రంగా దాచబడి ఉన్నది. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఒప్పుకుంటే గొప్ప విడుదల. జీసస్ హెవెన్లీ ఫాదర్, stretch your hand, Lord, and touch everyone, Lord, Father here. దేవా, మీరే మమ్మల్ని ముట్టండి నాయన, మీరే మమ్మల్ని కదిలించండి ప్రభా. జక్కయ్య ఎలాగా కదిలిపోయాడు, జక్కయ్య ఎలాగా దిద్దుకున్నాడు ప్రభా, నా మా జీవితాల్లో మేము అలా దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఎఫ్రాయిము ఎలాగా ముద్దు బిడ్డగా కుమారుడిగా మారిపోయాడో ప్రభా, అలాగా మేము మారిపోవడానికి మాకు సహాయం చేయండి. అడుగు. నీ నోరు నీకు ఇవ్వబడింది ఎందుకు? నీ చేతులు నీకు ఎందుకు ఇవ్వబడి? నీ స్థానుసారంగా ఉపయోగించడానిక? నేను పశువుగా చేస్తాడు దేవుడు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రభా, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, దేవుడు నీకు ఎలా మేలు చేస్తాడు, నీకు మేలు చేయాలంటే ఎలా చేస్తాడు? ఎంత కాలం రహస్యంగా వస్తావు నీ పాపాన్ని బహిర్గతం చెయ్యి, బయటపడవై ఇష్టమైన కుమార్తెగా కుమారుడిగా మారిపోతావు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమగా మాకండి, మీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కొద్ది మాటలకై ఉన్నాను ప్రభా. మీరు నిత్యము మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా. అబ్రహాము సంతానంగా మమ్మల్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. మా పాపాలు మేము దాచుకొని ప్రభా, మా అతిక్రమాలు మేము దాచుకొని నేరస్తులుగానే కనపడుతున్నాము, కానీ నిర్దోషులు కాజాలకున్నాము నాయన. నన్ను మమ్మల్ని కూడా మీరు దర్శించి ఎఫ్రాయిము వలె ప్రభా శిక్షకు లోబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి, అన్యులతో స్నేహము, విగ్రహాలు దేవతలుగా కట్టించిన నాయన ఆ యొక్క బలిపీఠాలు ప్రభా ఎన్ని ఉన్నాయో మా హృదయాల్లో నాయన. కానీ వాటికి కట్టించిన బలిపీఠాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ కుమారులుగా పిలువబడటానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఒప్పింపజేసే ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. తమ గృహాలకి వెళ్ళిన బిడ్డలు ప్రభా ఈ వాక్యాన్ని బట్టి తమ రిక్తులై ప్రార్థన చేసుకుంటూ ప్రభా పశ్చాత్తాపులై మనసును మార్చుకునే వారిగా సిద్ధపరిచి నీ ప్రియమైన బిడ్డలుగా నిలవడానికి సహాయం చేయండి ప్రభు. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడి పాడబడుతుండగా సమర్పించుకున్నాం.